ఇంకా కొద్ది గంటల్లోనే కల్కి సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది. కల్కి సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్లు నాకైతే భారీగా ఉన్నాయి ట్రైలర్లు చూసినప్పటి నుంచి. సో ఇందులో అసలు అశ్వత్థామ ఎవరు, సుమతి ఎవరు, కల్కి ఎవరు, భైరవ ఎవరు, అసలు ఏం జరుగుతుంది, ఈ మూడు ప్రపంచాలు కాంప్లెక్స్, తర్వాత కాశీ, తర్వాత సంబల, ఇవన్నీ ఏంటి అని మొత్తానికి నేనైతే ఈ స్టోరీని ఫిగర్అవుట్ చేశాను అనుకుంటున్నా. ఈ స్టోరీ ఏంటి, ఇందులో ట్విస్ట్లు ఏంటి, దీనికి సీక్వెల్ అంటే కల్కి సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఉంటాయా, లేకపోతే ఒక సింగిల్ సినిమానా, నాగశ్విన్ క్రియేటివిటీ ఎలా ఉంది, ఇవన్నీ ట్రైలర్లు పదే చూసి, నాగశ్విన్ ఇంటర్వ్యూలు చూసి మొత్తానికి కథ ఏంటి అని నేను అనుకుంటున్నాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సినిమా డైరెక్ట్గా చూసి క్యారెక్టర్స్ అర్థం కాకపోతే సినిమా అర్థం కాదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ నా రివ్యూస్ చూసేవాళ్ళు తప్పకుండా ఇదైతే చూసి మీ ఒపీనియన్ కింద మర్చిపోకుండా షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు వీడియోలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఓకేనా? నా కల్కి 2898, కల్కి 2898 కాదేంటి, ప్రభాస్ ఎవరు, అశ్వత్థామ ఎవరు, అంటే అమితాబ్ బచ్చన్ ఎవరు, దీపికా పడుకోన్ ఎవరు, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? లెట్స్ డూ ఇట్. హలో గైస్, నేను మళ్ళీ మీ రవి. సో న్యూయార్క్ లో మిడ్ నైట్ మసాలా వీడియో నిన్న అప్లోడ్ చేశాను. ఇవాళ న్యూయార్క్ లో నుంచి ఇంకో వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకో మూడు రాలేదు, సరే అని కల్కి మీద పడ్డాను. మీకు తెలుసు 24 గంటల్లో కల్కి మూవీ రిలీజ్ అయిపోతుంది. అందులోనే రివ్యూస్ కూడా వచ్చేస్తాయి. నేను రేపు మూవీ చూస్తానో లేదో ఇంకా గ్యారంటీ లేదు. కాకపోతే ఒకళ్ళు చూసినట్టయితే తప్పకుండా రివ్యూ ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. ఓకే, సో ఫస్ట్ టైం నేను కల్కి రివ్యూ చూసినప్పుడు, కల్కి ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ట్రైలర్ నాకు అంత గొప్పగా నచ్చలేదు. కానీ రెండో ట్రైలర్ వచ్చాక సాలార్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ లెవెల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో కల్కి స్టోరీ, నాగశ్విన్ కొన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను. అంతేకాకుండా రెండు ట్రైలర్స్ నుంచి ఆల్మోస్ట్ స్టోరీ అయితే కాన్స్ట్రక్ట్ చేసేయచ్చు. ఆ స్టోరీ అయితే నేను మీకు చెప్తాను. తర్వాత రెండోది విషయం ఏంటంటే మహాభారతం నుంచి కొన్ని ఘట్టాలు, తర్వాత కల్కి పురాణం నుంచి కొన్ని ఘట్టాలు, ఈ రెండు మిక్స్ చేసి మన ఇతిహాసాల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దానితోని ఒక ఫిక్షనల్ మూవీ అయితే కల్కి అని మీకు అర్థమైపోయింది. సో కల్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి నేమ్ కాల్ అంటే టైం నుంచి వచ్చేది కల్కి. కొంతమంది చెప్తారు కల్కము అంటే పాపము, పాపాన్ని హరించేవాడు కల్కి అని. రెండు డెఫినేషన్లు ఉన్నాయి. ఒకటి ఇటర్నల్ టైము, రెండేమో పాపాలు హరించేవాడు. మొత్తానికి కల్కి అంటే అది 10వ అవతారం. మీకు తెలుసు విష్ణుమూర్తి 10 అవతారాలు. 10 అవతారాల్లోని స్టార్ట్స్ విత్ మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, తర్వాత నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రాముడు, కృష్ణుడి దగ్గర ఆపిస్తాను. ఎందుకంటే 9వ అవతారం మీద చాలా థీరీస్, డిస్ప్యూట్స్ ఉన్నాయి. కొంతమంది బలరాముడు అంటారు, కొంతమంది ఏమో హయగ్రీవ స్వామి అంటారు, కొంతమంది బుద్ధ అంటారు. కాబట్టి నేను 9 గురించి మాట్లాడలేదు. 8వ అవతారం దగ్గర ఎందుకు ఆపానంటే ఎప్పుడైతే ద్వాపరయుగం, మీకు తెలుసు కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ద్వాపరయుగం ఎప్పుడైతే ఎండ్ అయిందో అప్పుడు కలియుగం స్టార్ట్ అయింది. సో ద్వాపరయుగం ఎండ్ అయింది ఎప్పుడు? కృష్ణుడు తన అవతారం చాలించినప్పుడు. సో ఇంచుమించుగా 31-38లో కురుక్షేత్ర సంగ్రామం అయింది. 31-38లో మీకు తెలుసు ఉప పాండవులు చనిపోయారు, కౌరవులు చనిపోయారు. యుధిష్ఠుడేమో మొత్తానికి రాజ్యం తీసుకొని తర్వాత స్వర్గారోహణ పర్వంలో స్వర్గంకి వెళ్ళిపోతారు. సో గాంధారి శాపం వల్ల యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది 3:1-3:8 బిఫోర్ క్రైస్ట్. అదైన 36 ఏళ్లకి కృష్ణుడు మళ్ళీ రామాయణం నుంచి లింక్స్, వాలి బోయోడుగా అవతరించి పుట్టి బాణంతో ఆయన్ని మొత్తానికి జరిగిన ఘట్టం తర్వాత అతను చాలించేశాక 3102, 36 కదా, 3102లో ద్వాపరయుగం అఫీషియల్గా ఎండ్ అయిపోయి కలియుగం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాగాశ్విన్ ఇంటర్వ్యూలో చూస్తుంటే ఆయన 6000 సంవత్సరాలు అంటున్నాడు. 6000 సంవత్సరాల లెక్క ఏంటంటే అందుకే దీని పేరు కల్కి 2898 కదా, 2898. ఎందుకు 2898 అంటే కలియుగం స్టార్ట్ అయింది 3102 బిఫోర్ క్రైస్ట్. సో 3102 ప్లస్ 2898 పెడితే మొత్తం 6000 సంవత్సరాలు. సో నాగాశ్వన్ ఇంటర్వ్యూ బట్టి ఈ 6000 నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అని నేను మొత్తానికి డిసైఫర్ చేశాను. సో ఈ 6000 చరిత్ర. ఓకే, సో ఇందులో మీ ట్రైలర్లో చూస్తే క్లియర్గా 3 ప్యారలల్ యూనివర్స్లు ఉన్నాయి. ఒకటైతే సంబాళ కింగ్డమ్, సంబాళ గురించి పక్కన పెడదాం. తర్వాత కాశీ,
అది 2. సో 3 కాంప్లెక్స్. డైరెక్ట్గా చెప్పాలంటే కాశీ 1, 2 కాంప్లెక్స్, 3 సంబాలం కదా. సో అందులోని స్టార్టింగ్ ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపించేది అశ్వత్థామ, అంటే అమితాబ్ బచ్చన్. ఇక్కడ ఒక డైమండ్ లాగా కనిపిస్తుంటది. ఒక ట్రైలర్లోని ఒక వైట్ డ్రెస్ చేసుకున్న ఒక అమ్మాయి ఒక అస్త్రం వచ్చేసి కడుపులోకి తగులుతుంది. సో దీన్ని డీసైఫర్ చేస్తే ఏంటంటే అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడి కుమారుడు. మహాభారతంలో ద్రోణాచార్యుడు ఎవరు? కౌరవులకి అర్జునుడికి గురువు. ఓకే, సో ఆయన్ని చంపడానికి ఎంత ట్రై చేసినా అవ్వకపోతే మొత్తానికి యుధిష్ఠిరుడు అబద్ధాలు చెప్పడు కాబట్టి అశ్వత్థామ హత కుంజర, ఒక ఏనుగుని చంపేసి అశ్వత్థామ హత అంటే ద్రోణాచార్యుడికి వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని ఒక ఫాల్స్ మెసేజ్ ఇస్తారు. ఆ ఏనుగును కూడా ట్రైలర్లో నేను చూశాను. అందుకని స్టోరీ అయితే నాకు బాగా మొత్తానికి రేపు సినిమా వరకు అయితే గ్యారంటీ లేదు కానీ పక్కా అర్థమైపోయింది. అశ్వత్థామ ఆ ఏనుగుని చూపించారు. అశ్వత్థామ హత కుంజర అంటే ద్రోణాచార్యుడు ఎప్పుడైతే తన వెపన్స్ అన్ని వదిలేస్తాడో అప్పుడు దృష్టద్యుమ్నుడు అంటే ద్రౌపది బ్రదర్, వాళ్ళ అన్న తమ్ముడు లేకపోతే ట్విన్, ఆయన వచ్చి తల నరికేస్తాడు అనమాట. అది తెలిసి అశ్వత్థామ కోపంతో రగిలిపోయి మొత్తం పాండవ వంశాన్ని నిర్వీర్యం చేద్దాం అనుకొని ఉప పాండవులు అంటే పాండవుల పిల్లలందరినీ చంపేశాడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. అది అయిపోయే కూడా అభిమన్యుడు అంటే అర్జునుడి కుమారుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో చనిపోతాడు కదా. ఆ పద్మవ్యూహంలో చనిపోతే ఆయన వైఫ్ ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువును కూడా చంపేద్దామని తనకున్న ఒక అస్త్రాన్ని అయితే సంధిస్తాడు. అది కృష్ణుడు ఆ శిశువు చనిపోకుండా కాపాడుతాడనమాట. సో ఇదంతా జరిగినందుకు కృష్ణుడు ఆయనకి ఒక శాపం ఇస్తాడు. ఏంటంటే నువ్వు అన్ని రోగాలతోని చావు లేకుండా బతుకుతూనే ఉంటావు అని. సో ఎంతో మంది చిరంజీవులు ఉంటారు. చిరంజీవి అంటే చావు లేని వాళ్ళు. అందులోని చెప్పే పేర్లు వేదవ్యాసుడు, కృపాచార్యుడు, పరశురాముడు, అశ్వత్థామ, విభీషణుడు, హనుమంతుడు, అలా 6 7 ఉన్నారు. నేను ఎవరైనా మిస్ అయిపోతే కింద కామెంట్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, వేదవ్యాసుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, తర్వాత విభీషణుడు, హనుమంతుడు, ఎవరో మర్చిపోయారు మళ్ళీ పరశురాముడు, 6 ఉంటారని. సో అలా స్టార్ట్ అవుతుంది. అది దాన్ని బట్టి నాకు కనెక్ట్ అయింది ఏంటంటే స్టార్టింగే అసలు కురుక్షేత్ర యుద్ధం నుంచి మొదలయ్యి ద్వాపర యుగం, కృష్ణుడితో ద్వాపర యుగం ఎండ్ అయిపోయినప్పుడు అంతమైపోయినప్పుడు అప్పుడు కలియుగం స్టార్ట్ అయింది 3102. సో 3102 ప్లస్ 2898 కరెక్ట్గా 6000 హిస్టరీని నాగాశ్విన్ ఒక ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసి అద్భుతమైన మూవీని అయితే క్రియేట్ చేశారని మనకు అర్థమైపోతుంది. సో 2898కి మొత్తం గంగా నది కూడా నీళ్లు అంటే ప్రపంచం అంతా రిసోర్సెస్, చెట్లు, గాలి అన్నీ క్షీణించిపోయి గంగా నది కూడా మొత్తం డ్రై అంటే ఎండిపోయి ఒక్క చుక్క కూడా నీరు లేని గంగా నది. అది ఒక రాజ్యం. అందులోని ప్రపంచంలో అందులోని ట్రైలర్లో క్లియర్గా చెప్పారు, ఫస్ట్ సిటీ మొదటి నగరం కాశీ, చివరి నగరం కాశీ అని. సో ఈ కాశీలోని ఓన్లీ ఇండియన్స్, భారతీయులే కాకుండా ప్రపంచం మొత్తం మనం చూసాం. కొంతమంది జాపనీస్ స్టైల్లోని మనుషులు అందరినీ. సో అందరూ కాశీకి వచ్చేసారు. ఎందుకంటే అది చివరి పట్టణం కాబట్టి నీళ్ళు లేవు, ఆక్సిజన్ లేవు, ఏం బతకాలన్నా రిసోర్సెస్ కొనుక్కోవాలి. ఇప్పటికే డబ్బులు లేవు చాలా దగ్గర, పేటిఎం అని ఇవని మొత్తం ఎలక్ట్రానిక్ మనీ అవుతుంది. సో అక్కడ ట్రైలర్లో వాడిన యూనిట్స్ అనేది నాకు అర్థమైన దాన్ని బట్టి అది మనీ. సో అది ఒక రాజ్యం, ఏది కాశీ. రెండోది కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ ఏంటంటే మళ్ళీ నాగాశ్విన్ మాటల్లోని ఒక త్రిశంకు స్వర్గం లాంటిది, ఒక నోవాస్ ఆర్క్ లాంటిది. ఆ కాంప్లెక్స్లో మొత్తం సర్వస్వం ఉన్నాయి. అంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్ని రకాలు సప్లైస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి చాలామంది స్ట్రగుల్ అవుతారు, సఫర్ అవుతారు. ఎక్కడ? కాశీలో. కాంప్లెక్స్లో ఇవన్నీ సమకూరు ఉన్నాయి. కాకపోతే ఈ కాంప్లెక్స్కి వెళ్ళడానికి యూనిట్స్ అంటే డబ్బులు కావాలి. ఆ యూనిట్స్ కోసం ప్రభాస్ ఏమో భైరవుడు, ఆయన పేరు భైరవ. సో బేసిక్గా భైరవ. ఓకే, ఇదొక సినారియో. మూడోది సంబల నగరం. ఇప్పుడు కల్కి పురాణంకి వెళ్తే మీకు ఇందాక 8 చెప్పే కదా. సో ద్వాపర యుగంలోని కృష్ణుడు తను చాలించినప్పుడు కలియుగం స్టార్ట్ అయినప్పుడు, కలియుగం ఎప్పుడైతే అంతరించిపోతుందో నాగాశ్విన్ డైరెక్షన్లోని ఇప్పుడు 2898 అంటే ఇది ఫిక్షనల్ మూవీ కాబట్టి అప్పుడు కలిపురుషుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన పిల్లలు
అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకొని అలా 4 జనరేషన్లు అయిపోయి మొత్తం ఇది కలి పురుషుని వారసులందరూ కలిసి మొత్తం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసేసి నాశనం చేసి అన్ని రకాలు చేస్తే విష్ణుమూర్తి మళ్ళీ 10వ అవతారంగా కల్కి అవతారంగా సంబళ అనే నగరంలో సుమతి అనే ఒక ఆవిడికి జన్మిస్తాడనమాట. సో ఆ సుమతి రిఫరెన్స్ ఉంది, సంబళ రిఫరెన్స్ ఉంది, కల్కి అవతారం రిఫరెన్స్ ఉంది. సో సినిమా ట్రైలర్ చూసాక నాకేమనిపించిందంటే దీనికి పక్క సీక్వెల్ అయితే ఉంటుంది. ఇది ఒకదానిలో ఎండ్ అయిపోదు, 2వ పార్ట్ పక్కా వస్తుంది. ఇవన్నీ చెప్తున్నాను కదా, నేను ఈ ట్రైలర్స్ నుంచి తెచ్చుకొని ఆపాదించుకొని నాకు అనిపించిన ఇన్ఫర్మేషన్ ఇంకా 24 గంటల్లో మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. సో ఆ కల్కి జననం గురించి, కల్కి ఇందులో ఉంటాడా, ప్రభాసే కల్కియా అంటే అలా అనిపించలేదు నాకు. ఓకే, అంటే ఎందుకంటే అది 2nd పార్ట్ వరకు మారుతుందేమో అని. సో ఇక్కడ చూస్తే దీపికా పడుకోనేమో ఆవిడ ప్రెగ్నెంట్ అంటే గర్భవతి. అశ్వత్థామ వచ్చి చెప్తాడు ఈ శిశువుని పుట్టించాలి, ఎలాగైనా ఆ శిశువు వచ్చిందాక నేనైతే తాపత్రయపడి నేనైతే కాపాడుతానని అశ్వత్థామ చెప్పాడు. సో మళ్ళీ చెప్తున్నా, ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడి కుమారుణ్ణి ఆయన చంపబోయాడు. దానికి పనిష్మెంట్గా కృష్ణుడు ఇక్కడ ఉన్న వజ్రాన్ని తీసుకుంటాడని నాకు గుర్తుంది. ఇక్కడ తనకున్న వజ్రాన్ని తలలోంచి తీసేసి అది మళ్ళీ దొరుకుతుందేమో, 6000 ఏళ్ళ తర్వాత దొరికింది అని ఒక డైలాగ్ వినిపించింది. సో ఆ డైమండ్ మళ్ళీ దొరుకుతుంది అనుకుంటున్నాను, ఆ వజ్రం. అది మళ్ళీ అశ్వత్థామ ఇక్కడ పెట్టుకొని ఆయన దివ్య దృష్టితో కనుక్కుంటాడు ఎవరైతే ఈ సుమతి అనే ఆవిడ, ఆ సుమతి గర్భంలో మళ్ళీ దేవదేవుడు మళ్ళీ పుడతాడు అని. ఎందుకంటే క్లియర్గా ఉంది కదా, భగవద్గీతలో ఉంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో నేను సంభవామి. సో కంటిన్యూ చేయడానికి శ్లోకం చెప్పినట్టు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే మళ్ళీ మళ్ళీ పుడతాను అని. అంతేకాదు పరిత్రాణాయ సాధూనాం వినాశాయక దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 2 శ్లోకాలు గీతలో ఉంటాయి కదా, ఈ 2 కలుపుకుంటే ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో దేవుడు మళ్ళీ 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 జనించి ఆ ధర్మాన్ని రిస్టోర్, అంటే ధర్మాన్ని రిస్టోర్కి ఓడిని రావట్లేదు, ధర్మాన్ని మళ్ళీ నార్మల్సీ చేయడానికి భగవంతుడు పుడతాడు. కాబట్టి కల్కి జననం. సో ఇందులో దీపికా పడుకోన్, అందులో పద్మ అని అన్నారు, నాకు అదే కన్ఫ్యూజను. కొన్ని దగ్గర సుమతి, అసలైతే సుమతి సంబళ నగరం. ఆ సంబళ నగరం ఎక్కడో హిమాలయాల్లో ఉంది, అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు, అదొక సీక్రెట్ నగరం. అక్కడ కల్కి జనిస్తాడని ఈ సుమతి అనే ఆవిడికి. సో అర్థమైన స్టోరీ ఏంటంటే మహాభారతం నుంచి తీసుకొచ్చి ఆ మహాభారతానికి కల్కి పురాణానికి లింక్ చేసి మధ్యలో ఫిక్షనల్ మూవీ. దీని గురించి ట్రైలర్స్ అవన్నీ చూస్తుంటే ఇంకా 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 ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోతుంది. సో మళ్ళీ ట్రైలర్కి వచ్చేస్తే కమల్ హాసన్ని ఒక విధంగా చూపించారు, ఒక ముసీలాయన్లాగా నిర్వీర్యం అయిపోయి శక్తి లేనోడిగా. ఆయన్ని సుప్రీం కమాండర్ యాష్కిన్ అని అంటున్నారు. ఆయన ఈ 3 ప్యారలల్ యూనివర్సుల్లో కాశీ కాంప్లెక్స్, సంబళ నగరం, ఈ కాంప్లెక్స్లో అన్ని సమృద్ధిగా ఉన్న కాంప్లెక్స్కి ఆయన అధిపతి. కాకపోతే చాలా దగ్గర ట్రైలర్లో ఏం చూపించాడంటే చాలామంది ఆడవాళ్ళ దగ్గర నుంచి ఏవో కనెక్టింగ్ ట్యూబ్స్ అవి. నేను అనుకుంటున్న 2 ఏంటంటే కమల్ హాసన్ కూడా ఎప్పటి నుంచో, అంటే ఆ కాంప్లెక్స్లో యాష్కిన్ కూడా ఎప్పటి నుంచో ఉండి ఆయనకు కూడా ఇలా నాలెడ్జ్ ఉంది, కల్కి అనేవాడు పుడతాడు, నన్ను అంతమొందిస్తాడు అని. ఆ భయంతో ఈయన ఎవరెవరైతే ఆడవాళ్ళు వాళ్ళ దగ్గర టెస్టులు చేసి ఆ కల్కి అనేవాడు రాకుండా అబార్షన్ చేయిస్తాడేమో అని నాకు అనిపించింది. 2వ స్టోరీ ఏంటంటే యూజువల్గా మనిషి అంటే లోపల గర్భంతో ఉన్నప్పుడు ఒక CH4 అనో ఏదో ఒక డిఫరెంట్ ఒకటి సెక్రెట్ అవుతుంది అమ్మాయిలోనే, గ్రోత్ హార్మోన్ లాంటిది. ఆ గ్రోత్ హార్మోన్ తీసేసుకొని కమల్ హాసన్ తన డెత్ లేకుండా, మరణం లేకుండా అలా జీవిస్తూ ఉన్నాడు అని ఇదొక థియరీ. ఈ 2 థియరీలు. సో ఇలా గర్భాలని ఇలాగా అంటే రూయిన్ చేస్తున్నాడు, గర్భాలని ఆయన తీయించేస్తున్నాడు. ఈ మొత్తం ఈ ట్యూబుల నుంచి నాకు అర్థమైంది ఏంటంటే దీపికా పడుకోన్ మొత్తానికి ఈధర్ కల్కి అవతారాన్ని గర్భంలో ఉందనేనా, లేకపోతే ఈవిడ్ని కూడా అక్కడ బంధించినప్పుడు ఆవిడ ఎలాగైనా ఎస్కేప్ అయిపోయింది, అక్కడి నుంచి తప్పించుకుంది. అందుకని ఆవిడ్ని పట్టుకున్నోడికి ఎన్నో మిలియన్ యూనిట్స్ ఇస్తాము అని అన్నారు కదా. సో ప్రభాస్
ఇక్కడ కాశీలో ఉన్నాడు కాబట్టి, ఆయన భైరవుడు కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంటి, ఆ 1 మిలియన్ యూనిట్స్ వస్తే ఒక బౌంటీ హంటర్ లాగా ఆ డబ్బులు తీసుకొని ఆయన కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి సర్వసుఖాలు అనుభవిద్దామని. సో ఇది కథ. సో మొత్తానికి ప్రభాస్ అనే ఆయన దీపికా పడుకోన్ని పట్టుకొని యాష్కిన్ అంటే కమల్ హాసన్కి లేకపోతే కాంప్లెక్స్కి అప్పగిస్తే ఆయనకు ఒక 1 మిలియన్ యూనిట్స్ వస్తే ఆ 1 మిలియన్ యూనిట్స్తో కాంప్లెక్స్లో హ్యాపీగా బతుకుతామని ప్రభాస్ అంటే భైరవుడు నిర్ణయం అన్నమాట. సో ఇవన్నీ చూడండి, నాకు సినిమాలో ఎలా అర్థమవుతుందో తెలియదు, అందుకని నేను ట్రై చేస్తున్నా. దీని మీద చాలా అనాలిసిస్లు అన్నీ వచ్చేసాయి, కాకపోతే నా ఛానల్ చూసేవాళ్ళ కోసం ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, అశ్వత్థామ ద్రోణాచార్యుడిని దృష్టద్యుమ్నుడు ఎప్పుడైతే చంపేశాడో ఆ పగతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవులని నిర్వీర్యం చేయడానికి చంపడానికి ప్రయత్నించి పాండవుల కుమారులను ఉప పాండవుల్ని చంపేసి ఒకే ఒక నలుసు ఉత్తర అంటే అభిమన్యుడి భార్య అనే ఉత్తర కడుపులో ఉన్న తన్ను కూడా చంపేయబోతే శ్రీకృష్ణుడు ఇచ్చిన ఒక పనిష్మెంట్ వలన ఆయన చిరాయుగా ఉండిపోతూ అన్ని కష్టాలు అనుభవిస్తూ అది రిడీమ్ చేసుకోవడానికి అంటే ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ దేవదేవుడు అంటే విష్ణువు, కృష్ణుడు, రాముడు ఎవరైనా మీరు అనుకోవచ్చు, ఆయన మళ్ళీ జనించినప్పుడు ఆయన బయటకు వచ్చే వరకు అతన్ని ప్రొటెక్ట్ చేయాలి, అతన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో అశ్వత్థామ హీరో. సో అర్థమైంది కదా, భారతం నుంచి తర్వాత కల్కి పురాణంలో కల్కి వచ్చే సుమతి గర్భం నుంచి ఇవన్నీ కనెక్ట్ చేశారు. సో నాకైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉంది. రేపు షోకి ఒక టికెట్ అయితే రిజర్వ్ చేసుకున్నాను. ఒకవేళ నాకు వీలైతే మాత్రం తప్పకుండా సినిమా చూసి ఫస్ట్ రివ్యూ చేస్తా. యూజువల్గా నేను రివ్యూలోని ప్లాట్ చెప్పను, సినిమా చెప్పను, కథ చెప్పను. రేపు రివ్యూలో మాత్రం, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రివ్యూస్లో స్పాయిలర్ అలర్ట్ అని ఇచ్చేస్తున్నాను, నేను కూడా స్పాయిలర్ అలర్ట్ అని స్టోరీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే రేపటి వరకు ఎదురు చూడాలి నేను చెప్పింది కరెక్టా కాదా అని. సో నాగాశ్విన్ క్రియేటివిటీకి అంటే ఫస్ట్ టైం నాకు నచ్చకపోయినా 2-3 సార్లు ట్రైలర్ చూశాక అసలు ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇది ఫ్యూచరిస్టిక్ మూవీ కాబట్టి, అంటే ఇప్పుడు 2024 ఇంకా 875 ఏళ్ళ తర్వాత కాబట్టి ఆయన విజువలైజేషన్ ఎలా ఉంటుంది, అది బాగుంటుందా లేదా, ఒక మార్వెల్ మూవీలా ఉంటుందా లేదా మార్వెల్ మూవీని మించి ఉంటుందా, ఎలా ఉంటుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. స్టోరీ అయితే బాగా అర్థమైంది. కొన్ని ఎఫెక్ట్స్ అయితే నాకు పర్సనల్గా నచ్చలేదు, ఆ మెషిన్లు, ఆ బుజ్జి, అవి ఇవి అని ఒక లెవెల్ వరకు. కానీ రేపు సినిమాలో ఎలా ఉంటాయా అన్నది తప్పకుండా యాజ్ ఆల్వేస్ నాకు అనిపించినట్టు రివ్యూ చెప్పేశాను. ఓకేనా? సో అంతవరకు కల్కి 2898 ఇదే కథ. ఓకే, ఎప్పుడో జరగాల్సిన కల్కి అంటే ఆబ్వియస్గా ఇప్పుడు RRR కూడా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అంటే ఎలా వాళ్ళు వచ్చేస్తారా, వాళ్ళిద్దరు కలుస్తారా అవేవో అనుకున్నాం మనం. కానీ వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ పేర్లని యూజ్ చేసి ఒక ఫిక్షనల్ మూవీ ఎలా అయితే RRRలో క్రియేట్ చేశారో అలానే కల్కి కూడా ఈ మహాభారతం ఎలిమెంట్స్, తర్వాత కల్కి పురాణం ఎలిమెంట్స్ అన్నీ సమ్మేళించి ఒక అద్భుతమైన క్రియేషన్ అయితే క్రియేట్ చేశారు. సో సూపర్ ఎక్సైటెడ్ గైస్. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపైతే రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కింద సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.